ప్రశ్న: సమాన వ్యాసార్థములు కలిగిన 4 అర్ధవృత్తములు మరియు సమాన వ్యాసార్థాలు కలిగిన 2 పెద్ద అర్ధవృత్తములు ప్రతిదీ 42 సెంటీమీటర్లు పటంలో చూపిన విధంగా జతచేయబడినవి. అయిన షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యము కనుగొనండి. జవాబు: ఈ ప్రశ్నలో సమాన వ్యాసార్థములు కలిగిన 4 అర్ధవృత్తములు మరియు సమాన వ్యాసార్థాలు కలిగిన 2 పెద్ద అర్ధవృత్తములు ఉన్నవి అని ఇచ్చారు. పటంలో చూసినట్లయితే ఇక్కడ ఏ అనుకుందాం, ఇక్కడ బి అనుకుందాం, ఇక్కడ సి అనుకుందాం, ఇక్కడ డి అనుకుందాం, అలాగే ఇక్కడ ఈ ఉందనుకుందాం. 2 పెద్ద అర్ధవృత్తములు అంటే ఇక్కడ ఏంటి? ఏసీ మరియు సిఈ. అలాగే 4 చిన్న అర్ధవృత్తములు అంటే ఏవి? ఏబి, బీసీ, సిడి మరియు డిఈ. పెద్ద అర్ధవృత్తములు = ఏసీ, సిఈ. చిన్న అర్ధవృత్తములు = ఏబి, బీసీ, సిడి, డిఈ. ఇప్పుడు మనం ఏసీ అనే పెద్ద అర్ధవృత్తాన్ని తీసుకుందాం. ఇది ఏసీ. ఇక్కడ ఏ, ఇక్కడ సి, ఇక్కడ బి ఉంది. ఇది షేడ్ చేయబడి ఉంది. ఇప్పుడు షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం అంటే అది ఎలా వస్తుంది? పెద్ద అర్ధవృత్తం ఏసీ మైనస్ ఈ పెద్ద అర్ధవృత్తంలో ఉన్న చిన్న అర్ధవృత్తం అదేంటి? ఏబి ప్లస్ ఈ చిన్న అర్ధవృత్తం అదేంటి? బీసీ. ఇది అవుతుంది. అలాగే సిఈ అనే పెద్ద అర్ధవృత్తాన్ని తీసుకుందాం. ఇది సిఈ. ఇక్కడ డి అనే బిందువు ఉంది. ఇది షేడ్ చేయబడి ఉంది. షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం ఎలా వస్తుంది? పెద్ద అర్ధవృత్తం అంటే సిఈ మైనస్ పెద్ద అర్ధవృత్తంలో ఉన్న చిన్న అర్ధవృత్తం అదేంటి? డిఈ ప్లస్ ఈ బయట ఉన్న అర్ధవృత్తం అదేంటి? చిన్నది, సిడి. మొత్తం షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం అంటే ఈ రెండు కూడాలి. అంటే ఏసీ మైనస్ ఏబి ప్లస్ సిఈ మైనస్ డిఈ ప్లస్ సిడి. ఇప్పుడు మనం దీన్ని ఒక సూత్రం రూపంలో రాద్దాము. షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం = పెద్ద అర్ధవృత్తం ఏసీ వైశాల్యం మైనస్ చిన్న అర్ధవృత్తం ఏబి వైశాల్యం ప్లస్ చిన్న అర్ధవృత్తం బీసీ వైశాల్యం ప్లస్ పెద్ద అర్ధవృత్తం సిఈ వైశాల్యం మైనస్ చిన్న అర్ధవృత్తం డిఈ వైశాల్యం ప్లస్ చిన్న అర్ధవృత్తం సిడి వైశాల్యం. మనకి ప్రశ్నలో 2 పెద్ద అర్ధవృత్తాలు ప్రతిదీ 42 సెంటీమీటర్లు అని ఇచ్చారు. అంటే అదేమవుతుంది? పెద్ద అర్ధవృత్త వ్యాసం అవుతుంది. పెద్ద అర్ధవృత్తముల వ్యాసం డి = పటంలో చూసినట్లయితే పెద్ద అర్ధవృత్తములు ఏంటి? ఏసీ మరియు సిఈలు. అంటే ఆ రెండు సమానం. ఏసీ = సిఈ = 42 సెంటీమీటర్లు. మరి పెద్ద అర్ధవృత్తముల వ్యాసార్థం ఏమవుతుంది? పెద్ద అర్ధవృత్తముల వ్యాసార్థం అంటే రేడియస్ r = d/2 అవుతుంది. d అంటే 42, 42/2. 2 42లో 21 సార్లు పోతుంది. అంటే వ్యాసార్థం ఎంత వచ్చింది? 21 సెంటీమీటర్లు. ఇప్పుడు మనం పెద్ద అర్ధవృత్తముల వైశాల్యం కనుక్కుందాం. దాని సూత్రం ఏంటి అంటే అర్ధవృత్త వైశాల్యం πr² π అంటే 22/7 ఇంటూ r అంటే 21 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 1/2 ఇంటూ
22/7 ఇంటూ 21 స్క్వేర్ అంటే దాన్ని మనం ఎలా రాయొచ్చు? 21 ఇంటూ 21. 7 21లో 3 సార్లు పోతుంది. 2 22లో 11 సార్లు పోతుంది. అంటే ఎంత వచ్చింది? 11 ఇంటూ 3 ఇంటూ 21. 11 ఇంటూ 3 అంటే దాని విలువ 33 ఇంటూ 21. 33 ఇంటూ 21 అంటే దాని విలువ 693 చదరపు సెంటీమీటర్లు. ఈ 693 అనేది ఏంటి? పెద్ద అర్ధవృత్తాల వైశాల్యం. మనకి ప్రశ్నలో సమాన వ్యాసార్థములు కలిగిన 4 అర్ధవృత్తములు అని ఇచ్చారు. అంటే చిన్న అర్ధవృత్తముల వ్యాసార్థములు అన్నీ సమానమన్నమాట. చిన్న అర్ధవృత్తములు అంటే ఏవి? ఏబి, బీసీ, సిడి, డిఈ. వీటి వ్యాసార్థాలన్నీ సమానం. పెద్ద అర్ధవృత్తముల యొక్క వ్యాసార్థం మనకెంత వచ్చింది? 21 సెంటీమీటర్లు వచ్చింది. అంటే పటంలో చూసినట్లయితే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 21 సెంటీమీటర్లు. అలాగే ఇది కూడా 21, ఇక్కడ కూడా 21, ఇది కూడా 21. అంటే ఈ 21 అనేది ఏమవుతుంది? చిన్న అర్ధవృత్తముల వ్యాసం అవుతుంది. చిన్న అర్ధవృత్తముల వ్యాసం D = అవేంటి? ఏబి = బీసీ = సిడి డిఈ 21 సెంటీమీటర్లు. చిన్న అర్ధవృత్తముల వ్యాసార్థం ఎంత అవుతుంది? చిన్న అర్ధవృత్తముల వ్యాసార్థం R D/2 అవుతుంది. D అంటే 21, 21/2 సెంటీమీటర్లు. ఇప్పుడు మనం చిన్న అర్ధవృత్తముల వైశాల్యం కనుక్కుందాం. దాని సూత్రం ఏంటి అంటే అర్ధవృత్త వైశాల్యం πr² అవుతుంది. π అంటే 22/7 ఇంటూ r అంటే 21/2 హోల్ స్క్వేర్ ఇంటూ 1/2 1/2 ఇంటూ 22/7 ఇంటూ 21/2 హోల్ స్క్వేర్ అంటే దాన్ని ఎలా రాయొచ్చు? 21/2 ఇంటూ 21/2. 7 21లో 3 సార్లు పోతుంది. 2 22లో 11 సార్లు పోతుంది. అంటే ఎంత వచ్చింది? 11 ఇంటూ 3 ఇంటూ 21/2 ఇంటూ 2 11 ఇంటూ 3 అంటే దాని విలువ 33. 33 ఇంటూ 21 అంటే 693 డివైడెడ్ బై 2 ఇంటూ 2 అంటే 4. 693/4 అంటే దాని విలువ 173.25 చదరపు సెంటీమీటర్లు. ఇదేంటి? చిన్న అర్ధవృత్త వైశాల్యం. ఇప్పుడు మనం షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం కనుక్కుందాం. షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం పెద్ద అర్ధవృత్తం ఏసీ వైశాల్యం అంటే 693 మైనస్ చిన్న అర్ధవృత్తం ఏబీ వైశాల్యం అంటే 173.25 ప్లస్ చిన్న అర్ధవృత్తం బీసీ వైశాల్యం అంటే 173.25 ప్లస్ పెద్ద అర్ధవృత్తం సిఈ వైశాల్యం అంటే 693 మైనస్ చిన్న అర్ధవృత్తం డిఈ వైశాల్యం అంటే 173.25 ప్లస్ చిన్న అర్ధవృత్తం సిడి వైశాల్యం అంటే 173.25 693 మైనస్ 173.25 అంటే దాని విలువ 519.75 ప్లస్ 173.25 ప్లస్ 693 మైనస్ 173.25 అంటే దాని విలువ
519.75 ప్లస్ 173.25 ఇజ్ ఈక్వల్ టు 519.75 ప్లస్ 519.75 అంటే దాని విలువ 1038.5 ప్లస్ 173.25 ప్లస్ 173.25 అంటే దాని విలువ 346.5 ఇజ్ ఈక్వల్ టు 1038.5 ప్లస్ 346.5 అంటే దాని విలువ 1385 చదరపు సెంటీమీటర్లు. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.